కేవలం 60 రోజులలో 25,000 ఉద్యోగాలు వేసిన చరిత్ర ఏదన్నా ఉంది అని అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలే. ఈరోజు అసెంబ్లీలో కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఈరోజు మాట్లాడుతున్నారు, మేము ఏర్పాటు చేసినవి మేము చేసినది మీరు వంచుతున్నారు అని. ఆ మాట చెప్పడానికి ఇంతకన్నా సిగ్గుశరం ఉండాలి వాళ్ళకి. మీరు ఇట్లాంటి నోటిఫికేషన్ వేసి ఏమేమి చేసిరో ప్రజలకు తెలియదా? నిరుద్యోగులకు తెలియదా? విద్యార్థులకు తెలియదా? 2014 నుంచి 2018 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన ఉద్యోగాలు ఎన్ని అంటే 30,000 ఉద్యోగాలు. ఇది నేను చెప్పింది కాదు. గంటా చక్రపాణి గారు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన దిగిపోయేటప్పుడు గవర్నర్కి ఇచ్చినది. 2014 నుంచి 30,000 ఉద్యోగాలు వేసిన మీకి 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఏ ఉద్యోగాలు వస్తాయని ఆశించి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారో, తెలంగాణ వస్తే నాకు కాకపోతే నా తమ్మునికో నా చెల్లెలకో నా స్నేహితుడికి ఉద్యోగం వస్తుందని ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతెలిగిన విద్యార్థులను తెలంగాణ వచ్చిన తర్వాత 5 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 30,000. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లో 25,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కసారి తెలంగాణ మీద చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉందా, టీఆర్ఎస్కి ఉందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. మాజీ మంత్రులు, మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అందరికీ ఒకటే చెప్తున్నాం, ప్రజలకు పోయి అడగండి, నిరుద్యోగుల దగ్గర పోయి అడగండి, లైబ్రరీల దగ్గర పోయి అడగండి, తెలుస్తుంది మీ బతికేందో. ఈరోజు మీరు సక్కంగా ఇచ్చి ఉండింటే ఈ 10 ఏళ్లలో ఏ విద్యార్థులైతే నాకు ఉద్యోగం కోసం నా తన్న చనిపోయిందని బాధపడుతున్నారో ఆ కుటుంబాలు ఈరోజు వారి ఆత్మఘోష తగిలే ఈరోజు మీ ప్రభుత్వం కుప్పగూలిపోయింది. తెలంగాణలో నిరుద్యోగుల ఉసురు తాగే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పగూలిపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లో 25,000 ఉద్యోగాలు వేసింది. ఏదైనా మాట్లాడితే మేము చేసినట్టు మీరు పత్రాలు పంచుతున్నారు. ఏం చేసిరు మీరు? మీరు చేసింటే మీ ప్రభుత్వం మళ్ళీ వచ్చినంటే ఈ 25,000 ఉద్యోగాలు రాకుంటుండే. అందరికీ తెలుసు. మీరు చేసే పని ఒకటే. మీ సెకండ్ టర్మ్ వచ్చినాక ఏం చేసిరు? ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిరు. నోటిఫికేషన్లు వేసిన ఏమైంది? పేపర్ లీకులు అయిపోతే మీ అంతకు మీరే ఇంకో సైడ్ నుంచి కోర్టు కేసులు వేపిస్తారు. కోర్టు కేసుల నుంచి అది మళ్ళీ ఆగిపోతుంది. కోర్టు కేసులు అయిపోయినాయి అని చెప్తే ఆ పరీక్షలను పోస్ట్పోన్ చేస్తారు. ఏ రోజున సక్రమంగా చేసిరా? ఏ రోజున మీరు విద్యార్థుల పక్షాల, నిరుద్యోగుల పక్షాన ఆలోచించిందా టీఆర్ఎస్ ప్రభుత్వం? ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టే దీని మీద ఇలికేషన్, కోర్టు కేసులు, చిన్న చితక అన్నీ ఉన్న అన్ని నిష్పక్షపాతంగా తీసిపాడేసి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఈరోజు ఒక నిర్ణయం, ఒక మహత్కార్యాన్ని తీసుకున్నది విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ ప్రక్షాళనకు చూసి తట్టుకోలేక అవి మావే అని చెప్పుకునేటట్లు ఈరోజు మాజీ మంత్రులు అందరూ పడ్డారు. హరీష్ రావుకు, కేటీఆర్కి ఏం చూస్తలేదు. ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. టీఆర్ఎస్ ముఖం కూడా చూస్తలేరు. ఏం చేయాలన్నా అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, జనార్దన్ రెడ్డి హయాంలో టీఎస్పీఎస్సీ తీసుకున్న తర్వాత ఎన్ని కుంభకోణాలు జరిగినాయి. పేపర్ లీకులు ఆయన హయాంలే, కోర్టు కేసులు ఆయన హయాంలే, పరీక్షల పోస్ట్ పోన్లు ఆయన హయాంలే. ఎవరికైనా విద్యార్థులకు మీ అందరికీ తెలుసు, విద్యార్థులందరూ టీఎస్పీఎస్ని ఒక దేవాలయంగా భావిస్తారు. అటువంటి దేవాలయాన్ని ఒక బ్రోథల్ హౌస్గా తయారు చేశారు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ ఆ దేవాలయాన్ని ప్రక్షాళన చేసి ఈరోజు మళ్ళీ టీఎస్పీఎస్ అంటే మరి ఒక దేవాలయంగా ఈరోజు మనం ప్రక్షాళన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యార్థుల పక్షాన ఆలోచన చేస్తున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. విద్యార్థులకు రాబోయే రోజుల్లో మేము మాటిచ్చినాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జూన్ 2వ తారీఖు మొదలైతాయని చెప్పినాం. జూన్ 2 నుంచి ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటికీ అన్ని డిపార్ట్మెంట్లో మా మంత్రివర్గం అంతా ఎక్కడిదక్కడ ఈరోజు ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు పెండింగ్లో ఉన్నాయో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ సమీక్షల ప్రకారం వాటన్నింటినీ సేకరించి జూన్ 2 కల్లా అన్ని ఉద్యోగ భర్తీలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోబోతుందని విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దీన్ని తప్పుడు సమాచారాన్ని, మేమే చేసినాం, మా హయాంలో చేసినాం అనే తప్పుడు సమాచారాన్ని టీఆర్ఎస్ నాయకులు తీసుకుపోతున్నారు. టీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత విద్యార్థులని, నిరుద్యోగులని అని చెప్పి మీకు మద్దతుగా యువజన కాంగ్రెస్ ఉంటుందని చెప్పి విద్యార్థుల పక్షాన మేము మీకు భరోసా కల్పిస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 60 రోజుల్లో స్టాఫ్ నర్సులు అనుకోండి, సింగరేణి కారుణ్య నియామకాలు, పోలీస్ కానిస్టేబుల్స్, గురుకుల టీచర్స్, ఇంకా పెండింగ్లో ఉండేటివన్నింటి కూడా మేము ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మీ అందరికీ తెలుసు, ఈ 10 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలను అడగండి. చక్కగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇయ్యలేని పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కానీ అదే ప్రభుత్వ ఉద్యోగులకు
1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు జీవాలు పడాలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ ఈరోజు జీతాలు పడుతున్నాయి. ఇది కదా మార్పు అంటే. ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లో 25,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మాట నిలబెట్టుకున్నాం. ఇది కదా మార్పు అంటే. మేం మార్పు మొదలైంది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తా అని చెప్పినాం, ప్రక్షాళన చేసినాం. ఇది కదా మార్పు అంటే. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే తప్పుడు సమాచారాలతో విద్యార్థుల నిరుద్యోగులను తప్పుడు సమాచారం ఇచ్చి ఈరోజు టీఆర్ఎస్ నాయకులు వాళ్ళను తప్పుదో పట్టిస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. విద్యార్థి నిరుద్యోగులందరికీ ఒకటే చెప్తున్నాం, మీకు సంబంధించిన స్టడీ సర్కిల్లో మీరు నిమగ్నం అవ్వండి. రాబోయే రోజుల్లో ఉద్యోగాలు పెద్ద ఎత్తున ఎక్కడ పెండింగ్లు ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు డిసైడ్ అయి ఉన్నది. అందులోనే మునిగి తేలుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా జూన్ 2 నుంచి మేము ఇచ్చిన ప్రకారం అన్ని ఉద్యోగాలు వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సీతక్క విషయంలో ఒకసారి ఆలోచన చేయాలి మీరే. సీతక్క ఒక ట్రైబల్ లేడీ, ఈరోజు కష్టపడి ఒక మాజీ నక్సలైట్, ఒక ట్రైబల్ లేడీ, ఆమె ఈరోజు మంత్రిగా ఉండడం జీర్ణించుకోలేకపోతున్నారు చాలా మంది టీఆర్ఎస్ నాయకులు. ఇసుక మాఫియా ములుగులో ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. సీతక్కను ఓడగొట్టాలని చెప్పి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిన టీఆర్ఎస్ నాయకులు అక్కడ ఉన్నటువంటి ఇసుక మాఫియా, అవేమీ వర్కౌట్ కాక ఈరోజు జరుగుతున్న తప్పుడు సమాచారాన్ని తీసుకొచ్చి సీతక్క మీద నిందలేస్తున్నారు. ఇప్పుడు ఒకటే అడుగుతున్నా, మంత్రిగా ఒక మంత్రి పిఏగా ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, అన్న ఇక్కడ నా లారీ పట్టుకున్నారు, నా బండి పట్టుకున్నారు అని చెప్పి ఫోన్ చేసి, సరే ఎవరో మనకు తెలిసిన వాళ్ళేమో కదా అని చెప్పి ఒక మాట చెప్పడం తప్పే ఉంది. టీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు మంత్రులు రోడ్డు మీదకి వచ్చి లైవ్లో కూర్చోబెట్టుకొని ఇసుక డంపులు చేసుకుంటేనే దిక్కులేదు. ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూడండి. సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నది 2018 నుంచి 2023 వరకు. ఎమ్మెల్యేగా ఉండే టైంలో ఎన్ని అక్రమంగా నడిపినటువంటి ఎన్ని కేసులు పెట్టించిందో ఒకసారి తిప్పి చూసుకోండి. మంత్రి అయిన తర్వాత సీతక్క నియోజకవర్గంలో ఉండేటువంటి ఎక్కడెక్కడైతే ఈ ఇసుక మేటలు ఉన్నాయో వాటన్నిటిని అక్రమంగా కొడుతున్న వాటన్నింటినీ నిలిపివేసింది. కలెక్టర్లకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇది అవునో కాదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కలెక్టర్ ఎక్కడెక్కడైతే అక్రమ నిల్వలు ఉన్నాయో వాటన్నింటినీ కొత్త జీవో ఏదైతే వస్తుందో ఆ జీవో ప్రకారం కొట్టిన వాళ్ళకు మాత్రమే, అక్రమంగా ఇసుక ఎవరు కొడుతున్నారో వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపింది. కాబట్టి ఆ మాఫియా ఏదైతే ఉందో ఆ మాఫియా ఒక రకమైన ఈ విధమైన ప్రపగండా సృష్టిస్తూ ఉంది. ఒకటే ఒక మంత్రి గారి పిఏకి ఒక సంబంధించిన లారీ ఏమన్నా మాట్లాడితే ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు స్టిక్కర్ ఉంది అన్నట్టు. రేవంత్ రెడ్డి గారు అభిమానులు ఈ రోడ్డు మీద పోతుంటే 100 మంది ఆటో కూడా వేసుకుంటారు. ఆటోలో ఎవడన్నా ఏదైనా దొంగతనం చేస్తే అది రేవంత్ రెడ్డి గారికి సంబంధిందా? అభిమానులు చాలా మంది ఉంటారు. లారీలకు సంబంధించిన వాళ్ళు ఏదో వేసుకున్నారు. ఎన్ని లారీలు? 2 లారీలు ఉన్నాయి. అది వరంగల్కి సంబంధించిన వాడు, వాళ్ళకి సంబంధించిందట అది. అందులో వాళ్ళకి ఇసుకకు సంబంధమే లేదు కదా. అయినా అది తెలంగాణకు సంబంధించిందే కాదు కదా. మనకు సంబంధించిన వాళ్ళన్నా మనకు సంబంధించింది. ఒకసారి ఒక మంత్రి పిఏ చెప్తే ఇంటారని చెప్పేసి ఈరోజు వీళ్ళు పత్తిత్తులు టీఆర్ఎస్ ఉండేటోళ్ళందరూ. అక్కడ జరిగినదేంది, జరిగిన వాస్తవం ఏంది? సీతక్కని ఏదేదో విధంగా ఇరికియాలని చెప్పేసి ఒక ఫోన్ కాల్ని అడ్డం పెట్టుకొని అది చూడండి, అదేమైనా ఉంటే చూడండి మనకు సంబంధించిన వాళ్ళంట అని చెప్పి జనరల్గా మాట్లాడతారు ఎవరైనా కూడా. నాకు జనరల్గా ఫోన్ చేశాను, ఇక్కడ చిన్న కొట్లాట అయింది, దాన్ని ఏ విధంగా చేయాలంటే ఎంతనే ఎస్ఐ గారు అది ఉంటే చూడండి సార్, దాని పాసిబుల్ ఉంటే చూడండి, వాళ్ళని మనకు సంబంధించిన వాళ్ళు చెప్తారు. అది ఎవరైనా చెప్తారు. అది దాన్ని భూతాతలు పెట్టి పెద్ద సినిమా చూస్తున్నారు. 70mm సినిమా స్టార్ట్ చేశారు ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుల జాతకాలు వేడికి తీస్తే 40 మంది ఎమ్మెల్యేలు వెళ్తారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిష్పక్షపాతంగా ప్రజల్లోకి పోతున్నాం. కాబట్టి ఆ భయాన్ని తట్టుకోలేక ఒక గిరిజన మహిళ మీద మంత్రి కావడం అక్కసు తట్టుకోలేక ఈరోజు టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ సోషల్ మీడియా, టీఆర్ఎస్ సంబంధించిన ఛానళ్ళు కొంత ఈ వ్యవస్థ నడుపుతున్నారు. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. సీతక్క గురించి అందరికీ తెలిసిందే. సీతక్క ఎంత నిజాయితీగా ఉందో ఈ 10 ఏళ్లలో అందరికీ తెలిసిందే. ఏ విధంగా నింద మోయాలో తెలియక ఈరోజు ఆ విధంగా అక్కస్తు కక్కుతున్నారు. దాన్ని మన పెద్ద ఎత్తున చూపిస్తున్నారు. కాబట్టి దీని గురించి ఆలోచన చేయాల్సిన సమస్య కూడా కాదు. శివసేనారెడ్డికి
శివసేనారెడ్డికి ఏది ఇవ్వాలో అది ఇవ్వడానికి అధిష్టానం సిద్ధంగా ఉంది. శివసేనారెడ్డి కూడా ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. 100% అధిష్టానానికి నాకేం కావాలో చెప్పినా అధిష్టానం నాకు ఇస్తుంది, దాంట్లో ఏ డౌట్ లేదు. నేను అడగాల్సింది అధిష్టానానికి చెప్పిన, అధిష్టానం సందర్భం వస్తుంది, ప్రతిదానికి ఒక సమయం కావాలి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యంగ్స్టర్ని ఇస్తున్నారు. ఎమ్మెల్సీలో ఒక యంగ్స్టర్కి ఇచ్చారు, రాజ్యసభలో ఒక యంగ్స్టర్కి ఇచ్చారు, నెక్స్ట్ ఇంకొక మేజర్ పొజిషన్లో నాకు అకామిడేట్ చేస్తారు. అది ప్రభుత్వం, మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏడు అనుకుంటే రాహుల్ గాంధీ గారు ఎక్కడ శివసేన దీనికి ఫిట్ అవుతాడో ఆనే శివసేనని పెడతారు, దాంట్లో ఎటువంటి బాధ లేదు. దాని విషయంలో నేను క్లియర్. థ్యాంక్ యూ.